ఎమ్మెల్సీ కవిత కమెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ లో పెద్ద డిబేట్ కే దారితీస్తాయి. డిబేట్ కు బదులు చిచ్చు రేపాయా అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్న సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు అన్న మాటలు ఇప్పుడు సొంత పార్టీకే రివర్స్ అవడంతో గులాబీ శిబిరంలో అసలు ఏం జరుగుతోంది అన్న చర్చ మొదలైంది. ఇందుకీ కవిత కమెంట్స్ వెనుక కథ ఏంటి? పార్టీలో కవిత ఒంటరైపోయారా? సపోర్ట్ దొరకడం లేదా? వాచ్ ఇట్. ఉన్నట్లుండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. సొంత పార్టీలోనే తన సపోర్ట్ దొరకడం లేదన్నట్లుగా మాట్లాడడంతో ఏదో జరుగుతుందన్న వాదన పెరుగుతుంది. తాను 6 నెలలు జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా తనను కష్టపెడతారా అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని ఘాటుగా రియాక్ట్ అవడంతో పార్టీలో కొత్త చర్చకు తెరలేచినట్లయింది. తనపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ రియాక్ట్ అవుతుందనుకుంటున్నానన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మేడే కార్యక్రమంలో కవిత చేసిన కామెంట్స్ చుట్టూ ఇప్పుడు చర్చ కంటే పార్టీలో రచ్చే పెరిగింది. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదనగా కవిత చెప్పడం కీలకంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్ పై విమర్శలకు కారణమయ్యాయి. రాష్ట్రంలో గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ఏనన్న విషయం మర్చిపోయారా అని ప్రత్యర్థి పార్టీల నుంచి కౌంటర్లు పడ్డాయి. దీంతో కవిత తీరు సొంత పార్టీ పరిపాలన, అందులోనూ తండ్రి సీఎంగా ఉన్నప్పటి ప్రభుత్వంలోని లోపాలను హైలైట్ చేసేలా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ప్రచారంపై కవిత ఘాటుగా స్పందించారు. ఇదే టైంలో కవిత త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నారా అన్నది కూడా పొలిటికల్ గా ప్రచారం జరుగుతోంది. అయితే తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తనపై కుట్రలు ఎవరు చేస్తున్నారో తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని హాట్ కామెంట్ చేశారు. తాను కూడా పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నానని, 47 నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు వచ్చిన అభిప్రాయాలే చెబుతున్నానని, ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకు నమ్మకం పెరుగుతుందని, ఇలాంటి కీలక సమయంలో తనపై దుష్ప్రచారం ఏంటన్నది కవిత క్వశ్చన్. కవిత కొత్త పార్టీ పెడుతున్నారన్న ప్రచారానికి పార్టీనే స్పందిస్తుందని అనుకుంటున్నానన్నారామె. సో పార్టీలో కేసీఆర్ కూతుర్ని దూరం పెడుతున్నారన్న చర్చకు ఈ కామెంట్స్ కారణమయ్యాయి. సో కవితను పార్టీలో ఎదగనివ్వకుండా ఏవైనా శక్తులు అడ్డుపడుతున్నాయా అన్నది ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆర్డర్లు వస్తూ ఉన్నా కవిత మాత్రం వినడం లేదనే ప్రచారం మాత్రం గులాబీ శిబిరంలో జోరుగా సాగుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తే ఏదో జరుగుతుందన్నదైతే బయటకొస్తుంది.